మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడే కథానాయకుడు. భూభాగాన్ని తగ్గించడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు, దర్శకత్వం వహించిన కురుక్షేత్ర యుద్ధం అన్నిటికంటే దుష్ట శిక్షణ, శిక్షరక్షణ ప్రధానమైన అంశాలుగా ఉన్నాయి. అయితే ఆయన కొందరికి గుణపాఠాలు, మరికొందరికి జీవిత పాఠాలు నేర్పారు. సర్వులకు తెలిసిన జీవిత పాఠం భగవద్గీత. అయితే గుణపాఠం అనేది దానికి మాత్రం క్రింది కదే ఉదాహరణ. కర్ణుడు అనగానే దానాలు చేసేవాడని అందరికీ తెలుసు. అందుకే ఆయనను దానకర్ణ అని పేరు వచ్చింది. అయితే ఎప్పుడు కర్ణుడిని కృష్ణుడు దానకర్ణుడు అని అభివర్ణించేవాడు. ఇలా కృష్ణుడు అనడం అర్జునుడికి ఏమాత్రం నచ్చలేదు. అప్పుడప్పుడు కృష్ణుడితో అర్జునుడు వాదనకు దిగేవాడు. ఈ విషయమై వారి ఇద్దరి మధ్య చాలాసేపే మాటల యుద్ధం జరిగేది. ఈ మాటలు ఇలాగే సాగితే పరిస్థితి ఏమాత్రం బాగుండదనుకున్న కృష్ణుడు ఒక ఆలోచనకు వస్తాడు. కృష్ణుడు తన హిమాలయాల్లో వెంటనే ఒక బంగారు పర్వతాన్ని సృష్టించాడు. అప్పుడు అర్జునుడితో కృష్ణుడు ఇలా అన్నాడు: ఈ బంగారు పర్వతాన్ని ఈ రోజు సాయంత్రం లోపల ఒక్క ముక్క మిగల్చకుండా దానం చేయాలి. అలా నువ్వు చేస్తే నేను నిన్ను దానం చేయడంలో కర్ణుడి కన్నా గొప్పవాడిలా చెప్తాను, పొగుడుతాను, సరేనా అని అంటాడు. అర్జునుడు ఈ విషయాన్ని ఊరంతా ప్రచారం చేయిస్తాడు. తాను బంగారు పర్వతాన్ని దానం చేయబోతున్నాను అని అంటాడు. ప్రజలందరినీ రమ్మంటాడు. అలాగే అందరూ వస్తారు. బంగారాన్ని ముక్కలు చేసి దానం చేయడం ప్రారంభిస్తాడు. అర్జునుడు మధ్యలో ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా అర్జునుడు దానం చేస్తూనే ఉంటాడు. అయినా వరస తగ్గుతుంది, కానీ బంగారం ఇంకా మిగిలే ఉంటుంది. కృష్ణుడు చెప్పినట్లు ఆ రోజు సాయంత్రం లోపల అర్జునుడు దానం చేయలేకపోతాడు. సగం కూడా దానం చేయలేకపోతాడు. ఇంతలో అటువైపుగా వెళ్తున్న కర్ణుడిని కృష్ణుడు పిలిచి, కర్ణ, ఈ బంగారు పర్వతాన్ని రేపు ఉదయం లోపు దానం చేయాలి. నీ వల్ల అవుతుందా అని అడుగుతాడు. కర్ణుడు, అదేం పెద్ద పని కాదే, ఇదంతా దానం చేయాలి అంటే అంతేగా అంటూ కర్ణుడు అటుగా వచ్చిన ఇద్దరిని పిలిచి, ఈ బంగారు పర్వతాన్ని మీ ఇద్దరికి దానం చేస్తున్నాను. దీనిని మీ ఇద్దరు సరి సమానంగా పంచుకొని ఉపయోగించుకోండి అని వారిద్దరికి ఆ బంగారాన్ని ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కర్ణుడు అప్పుడు కృష్ణుడు అర్జునుడిని చూసి, ఇప్పుడు నీకు కర్ణుడికి మధ్య ఉన్న తేడా తెలిసిందా? ఈ బంగారు పర్వతాన్ని పూర్తిగా ఇచ్చేయాలనే ఆలోచన రానే లేదు. మరో దానం చేయడంలో కర్ణుడిని మించిన వాడిని ఎవలా పొగడగలను అని ప్రశ్నిస్తాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు ఏమాత్రం నోడు మెదపలేదు. అనేక మందిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణం ఉంటుంది, ఒక్కో విధంగా ఉంటుంది. ఎవరి ప్రత్యేకత వారిది. కర్ణుడు దానం చేయడంలో దిట్ట అని కృష్ణుడు అంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.